సో, ఈ ప్రోగ్రామ్‌లో ఎర్రర్ ఏంటి? ఇక్కడ ఏ అండ్ బి అనే 2 లిస్ట్‌ని తీసుకున్నాం. వాటిని జిప్ చేసి జెడ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. జిప్ ఏం చేస్తది? ఇట్ విల్ పేర్ అప్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ ద లిస్ట్ లైక్ థిస్. రైట్? ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో లిస్ట్ ఆఫ్ జెడ్ ఇచ్చినప్పుడు యాజ్ యూజువల్‌గా వాల్యూస్ అనేవి మనకి లిస్ట్‌లో ప్రింట్ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్‌లో అగైన్ లిస్ట్ ఆఫ్ జెడ్ ఇచ్చినప్పుడు సేమ్ లిస్ట్ మనకి రావాలి కదా! బట్ ఎంప్టీ లిస్ట్ వచ్చింది. ఎందుకు ఎంప్టీ లిస్ట్ వచ్చింది అంటే జిప్ విల్ ఆల్వేస్ రిటర్న్ ఇటరేటర్. ఇట్ డజంట్ స్టోర్ ఎనీ వాల్యూస్. సో, అది ఏ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోదు. జస్ట్ ఇటరేటర్‌ని రిటర్న్ చేస్తది. ఇప్పుడు ఈ జెడ్‌ని మనం ప్రింట్ చేసి చూస్తే మనకి ఇటరేటర్ అనేది వచ్చింది. రైట్? సో, ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో లిస్ట్ ఆఫ్ జెడ్ ఇచ్చినప్పుడు ఆ ఇటరేటర్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటది. నౌ దిస్ జెడ్ బికమ్స్ ఎంప్టీ. నౌ దిస్ ఇటరేటర్ బికమ్స్ ఎంప్టీ. అందుకే మనం సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్‌లో లిస్ట్ ఆఫ్ జెడ్ ఇచ్చినప్పుడు మనకి ఎంప్టీ లిస్ట్ వచ్చింది. బికాస్ దేర్ ఈస్ నో వాల్యూస్ ఇన్ దట్ ఇటరేటర్. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని మల్టిపుల్ టైమ్స్ ఈ జిప్ ఫంక్షన్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ జిప్‌ని మనం లిస్ట్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, దీనికి సొల్యూషన్ లిస్ట్ ఆఫ్ జిప్. సో, ఈ జిప్‌ని నేను లిస్ట్‌లో స్టోర్ చేసేసుకున్నాను. దట్స్ ఇట్. ఇప్పుడు నేను జెడ్‌ని ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. మనకి సేమ్ వాల్యూస్ అనేవి వస్తాయి. క్లియర్? మరి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి.